నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ చాందిని, హౌ ఆర్ యు? గుడ్ మ్యామ్. మ్యామ్, పూణేకి సంబంధించిన కేసులో కాబోయే భర్త అయినటువంటి కేతన్ను లోయలోకి తోసేయడం జరిగింది సియా అనే అమ్మాయి ప్రియుడితో కలిసి. సో దీనికి సంబంధించి మీరు ఏం వివరిస్తారు మ్యామ్? ఈ కేసుకి సంబంధించి క్లారిటీ ఇస్తారా కొంచెం మాకు? నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే 1 year బ్యాకే సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి, అవును, ఆ అమ్మాయి జస్ట్ పెళ్లి అయిన తర్వాత చేసింది. అంత కష్టం ఎందుకని ఈ అమ్మాయి పెళ్లి కాకముందే చేసింది. ఓకే, అందుకు నవ్వుకోవాలి మనం. ఆబ్వియస్లీ షీ అవాయిడెడ్ ఆల్మోస్ట్ 18 crores ఖర్చు అవును, చెప్పాలంటే. బట్ స్టిల్ ఎంగేజ్మెంట్ ఫోటోషూట్స్ కానీ ఎంగేజ్మెంట్ అవును, కూడా పెళ్లికి అసలు ఎక్కడ తగ్గకుండా ధీటుగా చేసుకున్నారు. అవును. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, షేర్ ఖాన్ 4 సార్లు తోసేసాను, బట్ ఫైనల్ గా సక్సెస్ అయ్యానని ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటుంది అమ్మాయి. అవును. అండ్ అమ్మాయి అంత ధైర్యంగా చేయడానికి డెఫినెట్ గా పక్కన ఉన్న అతని ఆ గుండె ధైర్యానికి, అమ్మాయి పక్కన ఉన్న అతని గుండె ధైర్యాన్ని చేతన్ చౌదరిని మెచ్చుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎంత అంటే ఒక్కసారి 2 సార్లు చంపేయడానికి ప్రయత్నిస్తారు, అలా నిర్విరామ కృషిలాగా. అవును. అండ్ విజయం మనదేరాలాగా అసలు వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పాపం. అండ్ నాకు ఆ కేతన్ అమాయకత్వం, ఆ ప్రేమ అంటే బాధగా ఉంది. ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపించి గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేసి అమ్మాయి ఇలా ఇలా వీడియోలు పెట్టి, అసలు అమ్మాయి ఆ వీడియోల్లో చూసిన వాళ్ళు కానీ, అబ్బాయితో ఉండే పద్ధతి చూసిన వాళ్ళు కానీ నేను చంపేయడానికి ప్లాన్ వేస్తుందని ఎవరైనా కల్లో కూడా ఊహించుకుంటారా? అదే కదా. సో ఇక్కడ తల్లిదండ్రులదే తప్పు అంటాను నేను. సియా వాళ్ళ తల్లిదండ్రులదే తప్పు. యాజ్ పర్ సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఓకే. అమ్మాయి కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్లికి. ఓకే. ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం. అంటే పేరెంట్స్ ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారంటారా మ్యామ్? అవన్నీ మనకు తెలియదు. ఓకే. మనం యాజ్ అన్ అడ్వకేట్గా ఎవిడెన్స్ లేకుండా ప్రాక్టికల్ రియాలిటీలో మాట్లాడలేం. ఓకే. బ్లాక్మెయిల్ చేసి ఒప్పించారా, పరువు పోతుందని ఒప్పించారా, తెలిసి కూడా మనసు మార్చుకుంటది అని ఒప్పించారా, ఓకే. ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈ అబ్బాయితో ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 5 months నుంచి గంటలు 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 ఫోన్లు మాట్లాడుతున్నా, అక్కడ కేతన్ వాపోతున్నా, చేతన్ని చక్కగా చైతన్యపరుస్తున్నా ఈ అమ్మాయి. ఇటు తల్లిదండ్రులు కానీ, సియా తల్లిదండ్రులు కానీ, అటు కేతన్ తల్లిదండ్రులు కానీ వారించలేదు. ఏమన్నంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక తల్లి తండ్రి పెళ్లి కాబోతున్న కూతురు, ఎంగేజ్మెంట్ అయిన కూతురు గంటలు గంటలు భర్తతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతుంది అని అంత అవగాహన లేకుండా ఉంటారా? అంత 5-6 నెలలు మభ్య పెట్టిందా భర్తతోనే మాట్లాడుతున్నానని అమ్మాయి ప్రైవేట్ రూమ్ లో గానీ ఇట్లా తెలిసి తప్పు చేస్తుందా చెయ్యదా అనే అవగాహన లేకుండానే వాళ్ళు వదిలేశారు అమ్మాయిని అనేది నా డౌట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఆస్తి కోసం అని కొంతమంది అనడం జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఎంగేజ్మెంట్ అయింది కానీ పెళ్ళి అయితే అవ్వలేదు కాబట్టి ఆస్తి కోసం అయితే చంపే ఇదే లేదు అనుకోవచ్చు కదా మనం. ఇద్దరు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్. ఓకే, 18 కోట్లు పెట్టి పెళ్లి ప్లాన్ చేశారంటే అవును, అంత సరదాగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ మనమైతే పక్కన ఉన్న హుస్సేన్ సాగర్ కి, లేకపోతే ఇంకెక్కడికో మహా అయితే వైజాగ్ వెళ్దాం మనం వాటర్ కోసం. వాళ్ళు బాలి వెళ్తున్నారు. ఓకే. హనీమూన్ కి వెళ్ళే ప్లేసులు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకి వెళ్తున్నారు. అండ్ సరదాగా తిరగడానికి వాళ్ళు మిస్సోరీ లేకపోతే ఇట్లా చాలా ఎక్స్పెన్సివ్ ప్లేసెస్కి వెళ్తున్నారంటే దే ఆర్ ఫిల్దీ. అంటే ఐ డోంట్ సే రిచ్ ఆర్ బట్ వెల్దీ ఇనఫ్. ఓకే. వెల్దీ ఇనఫ్ టు స్పెండ్. అండ్ ఎంగేజ్మెంట్ అయితే చూసేస్తే డబ్బులు ఎందుకు వస్తాయి? పెళ్ళైన తర్వాత కదా వచ్చేది. అవును. సో ఇక్కడ డబ్బులు కాదు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఓకే. కోటీశ్వరుడు కదా, పెళ్లి చేసుకుంటే వస్తాయి. దట్స్ ఇల్లాజికల్ థింకింగ్. 20 years అంటే మొన్న 19 అయిపోయి 20 వచ్చి ఉంటాయి పాపకి. టీనేజ్ పిల్లలకి ఇప్పుడు నువ్వు చూస్తే చిన్న పిల్లనే ఉన్నావు, నువ్వు కూడా టీనేజ్ నుంచి వచ్చే ఉంటావు కదా. టీనేజ్ లో మనకేంటి, నేను టీనేజ్ నుంచే వచ్చా. ఇప్పుడు చుప్పనాతి అప్పలం లాగా మాట్లాడుతున్నాను. టీనేజ్ లో రసవత్తరంగా ఎవరు మాట్లాడతారు, రమించేలాగా రమ్యంగా మనతో ఎవరు ఉంటారు, అమోఘంగా అద్భుతంగా మనల్ని ఎవరు ట్రీట్ చేస్తారు. ప్రాపర్ మెచ్యూరిటీ ఉండదు మనకి.
ఎమోషన్స్ మెచ్యూరిటీ అనేది పక్కన పెట్టి ఇప్పుడు పెద్దగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏం చేస్తావు అనేది అది మళ్ళీ ఇండివిజువల్ పర్సెప్షన్ ని బట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి మెచ్యూరిటీ వచ్చినా అదే 15,000 50,000 20,000 10,000 ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎమోషనల్ గా ఉంటారు టీనేజ్ పిల్లలందరూ. చాలా 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 హార్మోన్స్ హైజాక్ అయి ఉంటాయి. అంటే వాళ్ళకి ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్, ఆ ఎక్కడైతే వాళ్ళు ప్రేమ అనుకొని ఇప్పుడున్న పిల్లకారు ఎక్కడ దొర్లిపోకుండా ఆగిపోకుండా యవ్వనాన్ని రుచి చూస్తా ఉన్నారు, రుచి చూపిస్తున్నారు. కాబట్టి ఆ రమించే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మిగిలినంత ప్రపంచం అంతా అసలు ఇక నథింగ్ అనిపిస్తుంది. మన పాప ఆ స్టేజ్ నుంచి మర్డర్ అటెంప్ట్ అండ్ ఆపోజిషన్ అబ్బాయి ఏమన్నా డబ్బుల కోసం చేశాడా, అంటే చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నారో సియాన్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చేతన్ చౌదరి ఇన్ఫ్లుయెన్స్ చేశాడా లేదా, సియా తల్లిదండ్రుల ఫైనాన్షియల్ కండిషన్ కి, లేదా చేతన్ చౌదరిని ఇంకెవరన్నా ప్రేరేపించి సియాతో ఇలా చేయించారా, లేదా కేతన్ ఫ్యామిలీకి వీళ్ళెంత పెద్ద అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్, అడ్వకేట్స్, పోలీసులు, చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ అంట. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. కేతన్ ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరన్నా సియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేతన్ ని ఒక పావులాగా వాడారా? ఇట్ కెన్ బి హార్మింగ్ సియాస్ ఫ్యామిలీ ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి హార్మింగ్ ద కేతన్స్ ఫ్యామిలీ. మొత్తానికి సియాన్ ఎవరో ఇన్స్పైర్ చేశారు, ఎవరో చేతనే చేశాడు. బట్ చేతన్ సియాతో ఉండడానికి ఇదంతా చేస్తే చేతన్ కి తెలీదా 2 పవర్ఫుల్ ఫ్యామిలీస్ వేసేస్తారని తర్వాత? అవును తెలుసు. అయినా సరే అతను చేశాడు, ఇంత పెద్ద పాపానికి ఒడిగొట్టాడంటే అతని వెనకాల ఎవరున్నారు? ఎవరు ఉండే ఉంటారు డెఫినెట్ గా. సో ఇది మనం వెతకాల్సింది. అండ్ ఎందుకంటే ఇక్కడ సియా ఇంకొక వీడియోలో మనం కనుక చూస్తే పొట్టి డ్రెస్ వేసుకొని పబ్ లో ఒక సింగిల్ చేత్తో కేక్ పట్టుకొని కోస్తా ఉంది. షీఈస్ వైబింగ్. అండ్ ఈ షీ ఇంటాక్సికేటెడ్, ఈ షీ అండర్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్? ఆ చేతని అమ్మాయిని ఎలా కంట్రోల్ చేశాడు? ఒక పెళ్లి కాబోతున్న ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయిని ఏ విధంగా ఇతను కంట్రోల్ చేసి తన గ్రిప్ లో పెట్టుకొని ఈ అమ్మాయితో ఇంత ఆట ఆడిచ్చాడని తెలుస్తోంది. పోలీసులు ఇప్పుడు ఎలాగో కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాగ్వివాదాలు చేసుకుంటూ నువ్వంటే నువ్వే క్రిమినల్, నువ్వే ప్రేరేపించావని దిగిన ఈ ప్రేమ జంట గువ్వల గూటికి చేరుకోకుండా జైలు కటకటాల వెనక్కి చేరుకున్నాయి. అండ్ చేరుకున్న తర్వాత ఎందుకని చేతన్ ప్లేట్ మారుస్తున్నాడు తనకి తెలీదా? ఇది కనుక మర్డర్ అని తెలిస్తే పోలీసులు తనను కూడా కస్టడీలోకి తీసుకుంటారని తెలుసు కదా. అంత పిచ్చోడేం కాదు కదా చూడటానికి. అబ్బాయికి లుక్స్ లిటిల్ ఓల్డర్ దాన్ సియా. అంత టీనేజ్ అబ్బాయి అయితే కాదు, అబ్బాయి చూసే ఉంటారు. సో అతను అంత రిస్క్ తీసుకున్నాడు తన లైఫ్ లో. అంటే తనకి ఇంకెవరన్నా ఫండ్ చేశారా, తనకి బెనిఫిట్ ఏంటి, తనని వాడుకొని పావులాగా ఇంకెవరన్నా చేసి ఉండొచ్చు, అసలు లేదు. చేతనే ఈ సియా మీద గానీ లేకపోతే కేతన్ ఫ్యామిలీ గానీ ఏమైనా గ్రడ్జ్ ఉందా? ఈ కోణంలో ఎవరు మాట్లాడలా కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్. ఫస్ట్ ఈ కేసుకి సంబంధించి మర్డర్ జరిగినప్పుడు సియాని పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు కేతన్ బతికే ఉన్నాడు, 108 వచ్చింది, కేతన్ ఇంకా బతికే ఉన్నాడు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే అబద్ధం చెప్పడం జరిగింది పోలీసులు. తర్వాత తెలిసింది ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ ఎవరు చుట్టుపక్కల లేరు కాబట్టి ధైర్యం కోసం అలా చెప్పారు అని అన్నారు. తర్వాత తను ఏమాత్రం తనకి కేతన్ మీద ప్రేమ ఉందేమో చూద్దామని పోలీసులు అబద్ధం చెప్పడం జరిగింది. ఈ 2 పాయింట్స్లో మొత్తానికి ఏ విషయంలో తను దొరికిందంటారు మ్యామ్? పోలీసులు ఏమి అసలు కేతన్ మీద ప్రేమ ఉందా లేదా అసలు పోలీసులకి ఎందుకు తెలుస్తుంది? ఇంత దిస్ వాజ్ నాట్ పోర్ట్రేడ్ యాజ్ అ మర్డర్ అట్ దట్ టైమ్. The immediate reaction of the police is to not to panic this girl. She's looking very young and almost they're like engaged and ఆ అమ్మాయి పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిన్నపిల్ల కాబట్టి చెప్తే పానిక్ అవుద్దనే ఒకే ఒక సందర్భంలో చెప్పారు అంతే తప్పించి దిస్ వాజ్ పోర్ట్రేడ్ అండ్ కన్సిడర్డ్ యాజ్ అ న్యాచురల్ డెత్ ఓన్లీ ఇనిషియల్లీ. వాళ్ళ సిస్టర్ ఆ అమ్మాయి ఎప్పుడైతే చేతన్ యొక్క అంతిమ అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఎంత పిచ్చిదో ఇంకా నమ్మారు తనని, సియాని. కేతన్ చనిపోయిన 4 days వరకు ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా సియాని కూడా అటెండ్ చేశారంట. అదే చెప్తున్నాను, పిచ్చిది అని చెప్పనమ్మా. అమ్మాయి బిహేవియర్ నువ్వు వీడియోస్ లో చూస్తే మైమరిపో, అసలు అబ్బాయి ఎంత మురిసిపోతున్నాడు అమ్మాయిని చూసి.
ఓకే. ఎంత మెస్మరైజ్ చేసి ఉంటది. ఓ నేను ఇక్కడికి తీసుకెళ్ళిపోతే నీకు నా మీద లవ్ లేదు, నువ్వు రానంటే నేను అది ఇది అని ఏడ్చి గగ్గోలు పెట్టి గోల పెట్టి ప్రతి చిన్నదానికి ఇబ్బంది పెడుతూ గొడవ పడుతూ అరుస్తూ ఏడుస్తూ సాధించుకుంది ఆ పిల్ల. అండ్ నా నాన్నగారితో చెప్తానే ఉన్నాడంట, ప్రతి చిన్నదానికి నన్ను చిరాకు పడుతుంది, ఎప్పుడు ఫోన్ బిజీగా ఉంటుంది. సో అంటే చిన్నపిల్ల కదా, అడ్జస్ట్ అవుతుందిలే, అర్థం చేసుకుంటుందిలే. ఇప్పుడు గుజరాతీ ఫ్యామిలీస్ లో కొంచెం ఇంకా చిన్న ఏజ్ గా పెళ్లి చేస్తారు బేసికల్ గా. స్టార్టింగ్ లో అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది, నిదానంగా వాళ్ళు మారుతారు పెద్దాళ్ళు కాబట్టి. సో అలానే వాళ్ళ నాన్నగా చెప్పుకుంటూ వచ్చారు. సో బేసికల్ గా స్టార్టింగ్ లో పోలీసులకి అయితే ఎలాంటి సస్పిషన్ లేదు, దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ న్యాచురల్ డెత్. అండ్ షీ ఆల్సో థాట్ షీ ఫిగర్డ్ అవుట్ ఎవ్రీథింగ్. యాక్చువల్ గా చేతంతో పారిపోవాలంట యాజ్ పర్ ద ప్లాన్. బట్ మన బంగారానికి అప్పుడు రియలైజ్ అయింది దట్ వాళ్ళ పేరెంట్స్ పరువు పోద్దని. సో నాకు ఆ మాటకి ఇన్ని ఆలోచనలు వచ్చాయి. ఈషీ అండర్ ఎనీ సిడేటివ్, హిప్నటైజ్ ఏమన్నా చేశారా అమ్మాయిని, ఇంకేదైనా డ్రగ్స్ ఇచ్చారా వాళ్ళ మాట వినేలాగా, ఇంకేదన్నా ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కన్సిస్టెంట్ గా హత్య చేయించడానికి ఇంకెవరన్నా థర్డ్ పార్టీ ఎవరన్నా ఉందా? ఇంత పెద్ద ఫ్యామిలీస్ ని పేరు కానీ అన్ని నాశనం చేయడానికి ఒక చిన్న టీనేజ్ పిల్లని ఆయుధంగా వాడారా? వాళ్ళ ఇంట్లో ఉండే ఒక ఆడపిల్లనే వాళ్ళకి అగైనెస్ట్ గా వాడారా? వాళ్ళకి కానికుండా చేశారు. ఇది ఆలోచించారు. ఎందుకంటే ఇన్నిసార్లు మర్డర్ ప్లాన్స్ చేయడానికి ధైర్యం చేసిన అమ్మాయి పేరెంట్స్ కి నో అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చేయలేదు? ఆ అమ్మాయి పక్కాగా ఎవరో పేరెంట్స్ కి నో చెప్పడానికి ధైర్యం చేయలేదు అనే దానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఏదైనా అమ్మాయినన్నా చంపేస్తారు, ఇంట్లోంచి బయటకు వెళ్ళినెవరు. అండ్ షీఈ్ ఎ టీనేజర్, యూ షుడ్ అండర్స్టాండ్. అనలిటికల్ బుర్ర ఇంకా ఈ స్టార్టింగ్ ఈ ఎంట్రీ షాట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. 14 అని ఉంటుంది, 25 years వరకు లాజికల్ బుర్ర. అసలు మన లాజికల్ బుర్ర పనిచేది 13-14 ఏళ్ళతో. నువ్వు ఫస్ట్ లవ్ చిన్నప్పుడు స్కూల్లో ఆడిని ఇప్పుడు చూస్తే నీకు నవ్వు వస్తుంది. ఆ స్టేజ్ లో కలిగే వాటిని అని అంటూ ఉంటా. నేను స్కూల్లో ఉన్నప్పుడు అందరూ లవ్ చేస్తాంటే నేను అట్లా ఉండకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ గా వెళ్ళి హెడ్ మాస్టర్ చెప్తే నాకు ఇప్పటికి ఇదిగో బొక్కడింది, రాయిచుక్ కొట్టింది ఒక అమ్మాయి. నేను చిన్నప్పటి నుంచి దాడా సన్యాసం తీసుకోవాలి, పద్ధతిగా ఉండాలి, అట్లాంటి చిన్నప్పటి నుంచి అలా ఉండేదాన్ని. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ టు మై కాలేజ్, అది కూడా గర్ల్స్ కాలేజ్ జాయిన్ అయ్యా. మళ్ళీ అబ్బాయిల కాలేజ్ అయితే అక్కడ మళ్ళీ అబ్బాయిలు వెనకాల పడతారు. పీజీ దెన్ ఐ వాజ్ ఇన్ టు కోఎడ్ కాలేజ్. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఈ ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ ఉంటుంది, స్టూపిడ్ చాయిస్. అప్పుడు నాకు నచ్చిన అబ్బాయి ఇప్పుడు చూస్తే ఫుల్ బట్టతలు వచ్చేసి we get like teenage love and I was just in the 19 when I started my PG I was 19. మనం జంప్ జిల్లాని బ్యాచ్ 2.5 years కి LKG చదివాం. సో బ్రెయిన్ అనేది ఎమోషనల్ గా ఆ మూమెంట్ లో ఆడేదో ఫ్రెంచ్ ఫ్రైస్ కొనివ్వడము, లేకపోతే పొటాటో చిప్స్ నీకు ఇష్టమా నాకు కూడా ఇష్టమే, మన ఇద్దరికి పొటాటో చిప్స్ ఇష్టం, లైఫ్ లాంగ్ ఇలా బతికేసి పొటాటో చిప్స్ తింటా అనే ఒక కిక్ వస్తుంది చూసావా, అది ఎక్కువ రోజులు ఉండదు. సో ఇప్పుడు సియా కూడా అలా కిక్ వచ్చింది మనోడిని చూస్తే. ఇతని దగ్గర డబ్బులు ఉన్నా, అందంగా ఉన్నా, ఒక ప్రిన్సెస్ లా ఉన్నా, ఎంత కేరింగ్ గా చూసినా, తన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసినా, తను చెప్పినవి అన్ని విన్నా, నాకు ఆ చాక్లెటే కావాలి, చేతన్ చౌదరియే కావాలి అని వేసి పడేసింది పాపం. సో మరి కామెడీగా చెప్తున్నాను, జస్ట్ టు మేక్ ద థింగ్స్ లైటర్. ఇట్స్ బికాస్ కాన్షియస్ చాయిస్ అంటే ఒక కాన్షియస్నెస్ బిల్డ్ అవడానికి, ఒక బిహేవియర్ బిల్డ్ అవడానికి, ఒక క్యారెక్టర్ బిల్డ్ అవడానికి టైం పడుతుంది అంటారు. 19 years కి కన్సిస్టెంట్ గా ఒక మర్డర్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ఫుల్ గా ఫ్లాలెస్ గా చేసిందంటే మన పాప పీసుశీల మామూలు అమ్మాయి కాదు. చిన్నపిల్లని తీసి పడేయడానికి లేదు. 19 years కి అమ్మాయి డెసిషన్ తీసుకొని చేసింది, వాట్ ఎవర్ రీజన్స్. తనకి నచ్చినట్టు తన లైఫ్ చదువులో ప్రాక్టీస్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. అది చదువులో చేస్తే బాగుంది. ఎందుకు చేస్తుంది? ఏం పని పట్టలేదు, ఎందుకు చేయాలి? చదువులు ఎందుకు చేయాలి? మాకు నచ్చిన దగ్గర చేసుకుంటాం. మీరెవరు చెప్పని ఊకే మంచిగా ఉండండి ఇదే అంటది సియా దగ్గరికి వెళ్తే. ఏం మాట్లాడుతున్నావు? ఐ లైక్ చేతన్, ఐ వాంట్ టు హ్యావ్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ టు హిమ్. గంధర్వ వివాహం చేతుల్లో వాట్ ఎవర్ వేసేసాను నేను. సో నన్ను కూడా మోసేశాడు చేతను. సో ఇప్పుడు తీసేద్దాము కేతన్ని అని చెప్పి ఎగ్జిట్ ప్లాన్ వేసారు వాళ్ళు. సో ఆ అమ్మాయి మెంటాలిటీ మాత్రమే మనం మాట్లాడుకుంటే, ఇట్లాంటి వాళ్ళు భూప్రపంచంలో నార్మల్ మనుషుల దగ్గర ఇప్పుడు నువ్వు నచ్చలేదు అనుకో, దీన్ని ఎలా వేసేయాలని ఆలోచిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ, నేను మెంటల్ గా వేసేయచ్చు, ఎమోషనల్లీ వేసేయచ్చు, ఫైనాన్షియల్లీ వేసేయచ్చు. సో అలాగే మన శ్రీచరణ్ కూడా మరో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇట్లాంటి వాళ్ళు సాధారణ వ్యక్తుల్లా కనిపించి కామ్ గా, క్యూట్ గా, సాఫ్ట్ గా, పాతకాలంలో రాక్షసులు ఇలాగా
ఇక్కడ ఇలా పుట్టుమచ్చ పెట్టుకొని అని ఇలా పళ్ళు బయటకు వచ్చి ఇలా పిచ్చి పిచ్చి జుట్టేసుకుని, ఇప్పుడు అలా కాదు, ఇలా సియాలా తిరుగుతూ ఉంటారు, బ్యూటీగా ఉంటున్నారు, సియాలా తిరుగుతూ ఉంటారు, మన శ్రీ చరణ్ లాగా తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ లోయలోకి తోసేసిన సియాకి ఎటువంటి శిక్ష పడుతుంది, అలాగే ప్రేరేపించిన చేతన్కి ఎటువంటి మర్డర్ అమ్మా, మర్డర్ ఇంటెన్షన్ మర్డరే పడుతుంది. అంటే పేరెంట్స్ చెప్పడం జరిగింది, నా కూతురు నిజంగా తోసేసి ఉంటే That's నా a కూతురు క్రాఫ్టెడ్ కాన్వర్సేషన్ అనాలి. ఓకే, లేకపోతే జనాలందరూ వాళ్ళని ఊస్తారు. ఎమోషనల్ మొత్తం నేషన్ తిడుతున్నప్పుడు, అవును, ఇప్పుడు బండి సంజయ్ గారు చేసిన తప్పాలు చేద్దాం అనుకోవట్లేదు. పవర్ లో ఉన్నోళ్ళు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు, నా కొడుకు తప్పు చేశాడు అని వేసేయండి అని ఒక మాట ఆయన అనుంటే, కొడుకుని వెనకేసుకొచ్చి అక్కడ ఇక్కడ పిల్లి 4 ప్లేసుల్లో తిప్పినట్టు బిడ్డల్ని దాయకుండా ఈ పడేదేదో ఆ శిక్ష అప్పుడే పడిపోయి ఉంటే ఆయనకు ఒక గౌరవం ఉండేది. అవును. సో బండి సంజయ్ గారు చేసిన తప్పు వాళ్ళు చేయకుండా ఎవరో మంచి అడ్వకేట్, మంచి మీడియా పర్సన్ చక్కగా సలహా ఇచ్చారు. మీరు కనుక ఆ పిల్లని వెనకేసుకొస్తే మిమ్మల్ని కూడా మీ మీద కూడా వస్తాయి కేసులు. ఓకే, దట్స్ అ క్రాఫ్టెడ్ స్టేట్మెంట్. వాళ్ళు ఏం ఎమోషనల్ గా అది మనం నమ్మడానికి లేదు. మనం పూర్వపదాలు అనేది రియాలిటీలో ఇన్వెస్టిగేషన్ జరిగే కొద్ది వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏం వాడకుండా సియాని వేసేయమంటారు. మాట్లాడుతున్నాం అలా ఉంటే ముందు చేతన్నే వేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, మరి సియా ఇష్టపడుతుందని చేతన్ని ప్యాంపర్ చేశారని అనుకోవాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు నీ కూతురు వేరే వాడిని కలుస్తుంది, మాట్లాడుతుంది, మొగుడుతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేరే ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళు అంత డబ్బులు ఉన్నోళ్ళు పర్యవేక్షణ ఉండకుండా దాన్ని అట్లాగా కాఫీ షాపుల్లో స్టార్ బక్స్ లో కూర్చొని లాగా వదిలేస్తారా చెప్పు? చేతన్ని కదా వాళ్ళు ముందు పట్టుకొని, ఏంది నా అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు, అసలు నీ పుట్టు పూర్వత్రాలు ఏంటి, నువ్వు పక్కకెళ్ళి ఆడుకో, పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి ఏదర్ కేతన్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా అబ్జర్వ్ చేయాలా, అవును, లేదా సియా వాళ్ళ ఫ్యామిలీ అన్నా అబ్జర్వ్ చేయాలి. టీనేజ్ పిల్ల ఆల్రెడీ తేడాగా ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఎందుకు చేయాల? ఇంటెన్షన్ ఎవరిది కేతన్ చంపడానికి? మీరు కొట్టుకొని నా మీద ఎందుకు పడుతున్నారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్. నిజమేది, పేరెంట్స్ కి తెలియకుండానే ఒక టీనేజ్ పిల్ల ఒక మెయింటైన్ చేసిందని నువ్వు ఉన్నది అట్లా. చిన్న పిల్లలు ఏదో ఒక విషయంలో పట్టుకుంటారు, దొరుకుతారు. అంత కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అయితే కాదు ఆ పిల్ల చూస్తే. అవును, అంటే మేబీ ఉండొచ్చేమో కానీ, బట్ టీనేజ్ పిల్లలు, ఇంట్లో ఆడపిల్లలు, పెళ్లి చేయడానికి ఎంగేజ్మెంట్ చేసిన పిల్లలు, మన పరిధిలో మన అవగాహనలో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, పేరెంట్స్. ఒక్కసారి కదా, 2 సార్లు కదా, 3 సార్లు, 4 సార్లు మర్డర్ అటెంప్ట్, 4వ సక్సెస్ అయిందా? 4 సార్లు ఏం చేశారు మీరు? చావు పాపం ఆ బిడ్డకు అట్లా రాసి పెట్టుంది అంతే. అలా ప్రీ వెడ్డింగ్ షూట్లకి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? వెళ్ళండి, బాగా కర్మ కాలితే పడిపోతారు ఇలాగే లోయలో. ఓకే, ఇంకేం చెప్తావా? ఎలాంటి తెలియట్లేదు ఎన్ని చూస్తుంటే ఏం తీసుకుంటారు, ఏం మాట్లాడుతున్నారు? పాటించాలి. అంతకు ముందు నీ భార్యకి కానీ, గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఆడు బతికే ఉంటే, ఆడు ఎమోషనల్ స్టేటు, మెంటల్ స్టేటు, ఫినాన్షియల్ స్టేటు, ఫిజికల్ స్టేటు గంటకి అప్డేట్ తీసుకోండి. కాదంటావా? ఓకే, ఇంకేం చేస్తావు? ఆడెక్కడున్నాడో తెలుసుకుంటే నువ్వు సేఫా లేదో నీకు తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్నాడో ఎగ్జిట్ కొట్టాలి నువ్వు. వాళ్ళిద్దరిని సుఖంగా కాపురం చేసుకునేవ్వాలి. మా బెజవాడలో ఒక సేయింగ్ ఉంటది, సరే పేర్లు ఎందుకులే గాని, పెళ్ళైన ఆడవాళ్ళ ఇంటికి భర్త కనుక సాయంత్రం 8 తర్వాత వేరే మగాడి చెప్పులు ఉంటే చూసి వెళ్ళిపోతారంట. ఓకే, మంచి కట్టుబాట్లు. బాగా మనం అంటే మా ఊర్లో అట్లాగా ఒక నానుడు అనమాట. సో వైఫ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన, చాలా ప్రేమిస్తారు. ఆవిడ ఇంకోళ్ళు ప్రేమిస్తున్నా ఆయన చాలా మౌనంగా ఉంటారు. అలా ఉంటాను సేఫ్. మీరు ముందు బతికి బట్ట కడతారు, బతికితే ఆ శరీరంతో పల్లీలు అమ్ముకోనైనా బతకచ్చు. శరీరమే పంచభూతాల్లో కలిసిపోయింది అనుకో, ఎవరిని అడుగుతావు, ఏం అడుగుతావు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.